ఎవ్వరూ మనలి గుర్తించే పని లేదు, ఎవ్వరి గుర్తింపు కోసము ఏది చేసే పని లేదు. గుర్తింపు కోసం పని చేయడం తెలియని అహం, గుర్తించలేదని చింతించడం మరో జ్ఞానం. ఆలోచించు మనసా, ఓ క్షణం ఆగి విను. ఈ ప్రపంచంలో అందరూ నన్ను గుర్తించాలి అనుకున్నా, మంచివాడని గొప్పవాడని పేరు రావాలి అనుకున్నా, అందంగా ధనవంతుడిగా ప్రియమైన వాడిగా పిలవాలి అనుకున్నా, పేరు ప్రతిష్టల కోసం పరుగులు తీస్తూనే ఉన్నా. అవార్డులు తెచ్చుకున్నాం, రివార్డులు దక్కించుకున్నాం, సన్మానాల వేదికలపై నవ్వులు చిందించుకున్నాం. కానీ ఒక్కసారి మనసును ప్రశ్నించామా, ఇవన్నీ నిజంగా అవసరమా అని ఆలోచించామా? ఎవరో నన్ను గుర్తిస్తే లాభం ఏమిటి, గుర్తించకపోతే నష్టం ఏమిటి? గుర్తింపు వచ్చిన జీవితం మారుతుందా, లేక మనసులో ఖాళీ అలాగే ఉంటుందా? గుర్తింపు కోసం కాదు నా జీవితం, గుర్తింపుల మీద కాదు నా గమ్యం. ఎవరు చూసినా చూడకపోయినా నా విలువ నాకు తెలుసు చాలు. ఈ లోకపు చప్పుళ్ళు తగ్గిపోతాయి, నామ ఫలకాలు ఊడిపోతాయి, నిలిచేది ఒక్కటే నిజమైన నా అంతరాత్మే. ఈరోజు గుర్తించిన వాడు రేపు మర్చిపోవచ్చు, ఈరోజు కీర్తించిన వాడు రేపు విమర్శించవచ్చు. ఎప్పుడు ఉండేదో ఎప్పుడు ఊడేదో తెలియని గుర్తింపుల కోసం ఎందుకీ పరుగు? సమయం మనదే, శక్తి మనదే, అవి వృధా చేయాల్సిన అవసరముందా? ఈ ప్రపంచానికి ఉపయోగపడే పనులు ఎన్నో ఉన్నాయి, అందరికీ మేలు చేసిన కూలు ఎన్నరు ఉన్నాయి. ప్రత్యేకంగా గుర్తింపు కోసం చేసే పని మనలోని అహంకారానికి ఆహారం మాత్రమే. మనలోని నిజమైన ఆనందం నిశ్శబ్దంలో పుడుతుంది. ఎవరో గుర్తించినప్పుడు కాదు, మనమే మనని గుర్తించినప్పుడు. గుర్తింపు కోసం కాదు నా ప్రయాణం, గుర్తింపుల కోసం కాదు నా సాధన. నాకు నేను సరిపోతే చాలు, నా హృదయం సాక్షిగా ఉంటే చాలు. పేరు కోసం కాదు, ప్రేమ కోసం కాదు, నిజం కోసం నా ప్రతి అడుగు. గుర్తింపులు వచ్చిపోయినా నా అంతర శాంతి నాతోనే ఉంటుంది.
ఎవరి గుర్తింపు కోసము ఏది చేసే పని లేదు. గుర్తింపు కోసం నాకు జీవితం అనుభవించడానికి, తెలుసుకోవడానికి మనమే చేరుకోవడానికి. నిజమైన తెలుపు మనలోనే ఉంది. ప్రకృతి ఉమా మహేశ్వర.